వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్ అద్భుతంగా ఉందండి. నిజంగా నేను మేగర్లీ వెయిటింగ్ ఫర్ జూన్ 1. ఆ ఎనర్జీని అంటే అదే ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్పేసి మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటేసారి ఆ రోజు మాత్రమే మనం చూడగలుగుతాము. ఎందుకు అనంటే కొంతమంది పీపుల్ తోటి మనం ఏదైనా మహాయజ్ఞం చేసినా లేదంటే ఒక్కొక్క సంకల్పం తీసుకున్నా కూడా డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. అది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. ఇప్పుడు 10 మంది కలిసి ఒక అబద్ధాన్ని పదే చెప్తుంటే అది అబద్ధం కూడా నిజమైపోద్ది. ఒక నిజం గురించి మనం పోరాడుతూ నమ్మి గనక దాన్ని ఇంకా నిజం చేయాలి అనుకునేటప్పుడు ఆ అఫర్మేషన్స్ ఆ విధంగా చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చిందండి. ఏంటి అనంటే ప్రస్తుతం మనకు ఉండేటువంటి అంటే భవిష్యత్తు బాగుండాలి అని అంటే ప్రస్తుతం మన అలవాట్లు ప్రవర్తన రెండు మారితే మన ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ దట్ వర్డ్. నాకు గూస్ బంప్స్ వచ్చాయి అనమాట రోజు. అంతంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతున్నారు. దట్స్ ద రియలీ గ్రేట్ థింగ్. చాలా మంది గుర్తుపెట్టుకుని సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం విని వదిలేస్తుంటారు. సో మీరు ఎప్పుడైతే విని యాక్షన్లోకి దిగుతారో అప్పుడు మాత్రమే యూనివర్స్ కూడా బాగా డబ్బులు ఇస్తుందండి. అప్పుడు దాకా యూనివర్స్ కూడా వెయిట్ చేస్తుంటుంది అనమాట. అది అండ్ జూన్ 1న నా ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను. ఈ గ్యాప్లో నేనేం నేర్చుకున్నాను అనేది అన్వర్ గారి దగ్గర నుంచి. అది మాత్రం సర్ప్రైజా. కమింగ్ టు సబ్జెక్ట్ ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఎస్, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ అందరూ ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలి అనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే థింగ్ ఏంటంటే ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. డాక్టర్ డేవిడ్ స్వాజ్ అని అతను క్లియర్గా మళ్ళీ చెప్తానండి. నేను కొన్ని వందల పుస్తకాలు చదివి కొన్ని లక్షల ట్రైనింగ్స్ నేర్చుకున్న 15 సంవత్సరాల ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు జూన్ 1న షేర్ చేయబోతున్నా. ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏది చేసినా పెద్దగా ఆలోచించండి. పెద్దగా అంటే చాలామంది ఏం చేస్తుంటే ఎక్కువగా ఆలోచించడానికి భయపడుతుంటారు. ఒకవేళ ఎక్కువగా ఆలోచించిన సార్ ఓకే మీరు పెద్దగా డబ్బు ఆలోచించుకున్నారు, కారు, ఇల్లు, దాన్ని ఎలా దాన్ని పొందాలి అనేది చాలా మందికి ఉన్న పెద్ద గ్యాప్ అండి. సో నేను కొన్ని వందల పుస్తకాలు చదివి ఈ యొక్క కంటెంట్ని సింప్లిఫైడ్ చేసి ఇవ్వబోతున్నా. అలా నా దగ్గరికి వచ్చి చాలామంది సక్సెస్ సాధించారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. 13th బ్యాచ్ నుంచి నజీమా గారు నా దగ్గరికి వచ్చి మహీంద్రా XUV 700 కారు కొనుక్కున్నారండి. మహీంద్రా XUV చిన్న కారు కాదు, చాలా పెద్దగా. మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. సో అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఆలోచించాలో చెబుతూ దానికి యాక్షన్ ప్లాన్ కూడా ఇస్తున్నాను కాబట్టి చాలామంది సక్సెస్ అవుతున్నారండి. సో జూన్ 1 ఇందాక మీరు అన్నారు చాలా అంటే మిరాకిల్స్. నేను కూడా చాలా మంది టైప్ చేశారు గమ్ టీ ఫీ టెక్నిక్ అని. ఇలాంటి గొప్ప సీక్రెట్ కోడ్స్ నేను రిలీజ్ చేయబోతున్నానండి. మిరాకిల్ చేయడానికి రెడీగా ఉందాము, వచ్చాను మీరు కూడా. సో మళ్ళీ చెప్తాను, మీ లైఫ్లో మిరాకిల్ చేయడానికి మీరు రెడీగా ఉంటే చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. జూన్ 1వ తారీఖు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్లో మెగా ఈవెంట్. ఇది మామూలు ఈవెంట్ కాదు, మెగా ఈవెంట్. మళ్ళీ చెప్తాను, మీ యొక్క సినిమా మిలియనీర్ మూవీ చూడాలంటే అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క నెట్వర్క్ పెంచుకోవడానికి బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్ వర్త్. అంటే మీరు ఎంత నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే అంత ఎక్కువ డబ్బు సంపద క్రియేట్ చేసుకుంటారు. జూన్ 1న మీ యొక్క నెట్వర్క్ పెంచుకోవడానికి గొప్ప ఆపర్చునిటీ అండి. అంటే లెర్నింగ్తో పాటు అక్కడ ఎర్నింగ్ కూడా సంపాదించుకున్న ఆపర్చునిటీ నేను కల్పిస్తున్నాం మనం. సో అయితే ఈ వీడియోలో చాలా మంది సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం, అందరూ దయచేసి వినండి, ఐ నో దట్. అందరూ చాలామంది ఎందుకు సక్సెస్, ఎవరైతే ఈ వర్డ్ని వదిలేస్తారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారండి. మీరు యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఐ నో దట్ నుంచి పోవాలి. ఐ నో దట్, నాకు అన్నీ తెలుసు అన్న మైండ్ సెట్ వదిలేసి ఐ డూ దట్, నేను చేస్తాను అని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. చాలామంది అంటే వింటున్నప్పుడు కూడా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనకు తెలిసిపోద్ది వీళ్ళు ఐ నో దట్ మైండ్ సెట్లో ఉన్నారా, ఐ డూ దట్ మైండ్ సెట్లో ఉన్నారా. సో మీరు ఏ మైండ్ సెట్లో ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్ ఐ డూ దట్ అంటున్నారా, కింద కామెంట్ బాక్స్లో ఐ డూ దట్ అనుకుంటే ఎస్ ఐ డూ దట్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనం సబ్ కాన్షియస్ మైండ్కి కమాండ్ చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ చాలామంది ఎలా అంటారా, రేపు మార్నింగ్ లెగుద్దాంలే అని అనుకుంటే మార్నింగ్ లెగాలి కంపల్సరీగా. ఎందుకంటే గెలవాలి అంటే లేవాలి. జనరల్గా నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాను. ఇప్పటివరకు ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో కండక్ట్ చేశాను. అక్కడ గెలవాలి అంటే ఇక్కడ అంటే లేవాలి, ఎందుకంటే క్లాసెస్. ఇక్కడ జూన్ 1న మీరు గెలవాలి అంటే రావాలి. జూన్ 1వ తారీఖుని చెప్తున్నాను, మీరు గెలవాలి అంటే జూన్ 1కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, కోచింగ్, మోటివేషన్, కొన్ని వందల పుస్తకాలు, టన్నులు మోటివేషన్ మామూలుగా కాదు. నేను ఎంత అంటే డిజైన్ చేశానంటే 3 days వరల్డ్ క్లాస్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుని కొత్త అప్డేట్స్ అండి. మన యాప్ అప్డేట్ అవుతుంది, అన్నీ అప్డేట్ అవుతాయి, ప్రపంచంలో అన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ ప్రతి రోజు అండి కొన్ని లక్షల విషయాలు అప్డేట్ అవుతున్నాయి.
చాలామంది నిన్న ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడు కూడా అంతే నాలెడ్జ్ ఉంటున్నారు. అందులో అప్డేట్ అవ్వట్లేదు, నోట్స్లు రాసుకోవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు. మీలో ఎప్పుడైతే సీరియస్నెస్ రానంత కాలం, మళ్ళీ చెప్తున్నాను, మీలో సీరియస్నెస్ రానంత కాలం ఏది మీ జీవితంలో మారదు. ఇది పక్కా. ఎంత నాలెడ్జ్ ఎంత టాలెంట్ ఉన్నా చెప్తున్నానండి, సీరియస్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను అందుకే ఈ సంవత్సరం చాలా సీరియస్గా డిసైడ్ అయ్యా మిమ్మల్ని లక్షాధికారి కోటీసుని చేయడం చాలా. అందుకే నేను ఈ మధ్య చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట. చేంజ్ కోసం వర్క్ చేయొద్దండి. చేంజ్ అంటే ఏమవుద్దంటే మళ్ళీ జాగ్రత్త ఉండండి. చాలామంది ఎలా ఉంటారంటే కొన్ని పుస్తకాలు చదువుతారు, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. చేంజ్, నో, డోంట్ వెయిట్ ఫర్ చేంజ్, వెయిట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ మీరు వెనక్కి రారు. నేను కొన్ని రోజులు లెగిసివ్వండి, మళ్ళీ పడుకుంపేవాడిని, లెగిసివ్వండి, పడుకుంపేవాడిని. ఇది నాకు అర్థమైపోయింది ఏంటంటే చేంజ్ కోసం ట్రై చేస్తున్నాను. లైఫ్లో చేంజ్ కోసం మీరు ట్రై చేయకూడదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంకెవరు చెప్పాల్సిన. ట్రాన్స్ఫర్మేషన్ పీపుల్ ఎలా ఉంటారంటే ఎవరికి చెప్పించుకోరు, ఇంకా వాళ్ళ మైండే చెప్పేస్తుంటుంది నువ్వు లేకు పని చెయ్యు అని చెప్పేసి. ట్రాన్స్ఫర్మేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళే బిగ్ సక్సెస్ సాధిస్తారండి. వాళ్ళు ఎగ్జాంపుల్గా నిలబడతారు సొసైటీలో. అది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుల్లో సక్సెస్ అవ్వకపోతే వాల్యూ ఎలా ఉంటుంది అంటే చీపురు పొల్ల, అంటే కరేపాకుకైనా అట్లీస్ట్ వాల్యూ ఉంటుంది. సక్సెస్ అవ్వకపోతే వాల్యూ కూడా ఉండదు అనమాట. ఇంట్లో వాళ్ళే వాల్యూ ఇవ్వరు. సో ఈరోజు నేను ఈ వీడియోలు చెప్పబోయేది అంటే డబ్బుని పెంచే అలవాట్లు ఏంటి అని చెప్పేసి. సో కొంతమందికి అలవాటు గ్రహపాటుగా ఉంటుంది అనమాట, అంటే సరైన అలవాట్లు ఉండవు. డబ్బుని మీ ఇంట్లో పెంచాలంటే ఎటువంటి అలవాట్లు ఉండాలి? నెంబర్ 1, జాగ్రత్త రాసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి, సో లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? ఇంట్లో సానుకూలత పెంచాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చాలా వీడియోలు చెప్పాం, దరిద్ర దేవత ఎప్పుడు వస్తారు ఇంట్లోకి? ఏ ఇంట్లోకి నెగిటివిటీ ఉంటుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చేస్తారు. పాజిటివిటీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఈజీగా వచ్చేస్తారు ఆవిడ. సో ఎందుకనంటే ఇక్కడ అయితే సార్ ఓకే అందరూ అంటారు పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఉండి అంటారు, కానీ ఎవరు చెప్పరు ఎలా పాజిటివ్గా ఉండాలని. ఇది చాలామంది మిస్ అవుతున్న సీక్రెట్ అనమాట. చాలామంది అంటారు పాజిటివ్గా ఆలోచించబ్బా, పాజిటివ్గా ఆలోచించు అంటారు, కానీ ఎలా ఆలోచించాలంటే చెప్పరండి. నేను సైంటిఫిక్గా చెప్తాను. సో ఈ వీడియోని చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి ముందు నీటి కుండ పెట్టుకోవాలి, ఫుల్గా వాటర్ ఉన్నది. ఒకప్పుడు మీరు చూడండి, ఎవరైనా మన స్పిరిచువల్ ఇనిషియంట్ వేస్లో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పక్కన వాటర్ ఉండేది ఫుల్గా, అక్కడ కాలు కడుక్కొని రామా, అక్కడ ఫుల్గా వాటర్ ఉండేది. ఇంటి ముందు ఒక చిన్నది, సార్ మరి మా ఇంటి ముందు నేను కొండ పెట్టలేను కదా, అవసరం లేదు, చిన్న రాగి బిందె పెట్టుకుని దాంట్లో ఫుల్గా వాటర్ పెట్టి ఇంటి ముందు పెట్టినా కూడా సో మనకి డబ్బు అనేది ప్రవాహంలో వస్తుంది. దీనికి చాలామంది నమ్మరు, మీరు ఊరుకో అన్నవారని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూ గో టు ఎనీ స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్కి వెళ్ళండి. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ హోటల్ ముందు ఆ రెస్టారెంట్ ముందు ఏముంది? వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. వాటర్ ఫౌంటైన్స్ ఇది ఒక శక్తి ప్రవాహం అనమాట. వాటర్ ఎప్పుడైతే ఉంటుందో సింపుల్ అండి. అందుకే మనకి కొంతమంది ఇంటి ముందు పెడతారు చూడండి, ఏంటి రాగి దాంట్లో వాటర్ రైస్ ఫుల్గా పెడతారు. అలా పెట్టడం వల్ల ఏముందంటే ఎవరైనా వచ్చేటప్పుడు వాటర్కి ఒక కెపాసిటీ ఉంటుంది. వాటర్ అబ్జార్బ్స్ ఎనర్జీ. ఎవరైనా నెగిటివ్ రాగానే వాటిని అబ్జార్బ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్, ఈ వాటర్లో ఈ కుండలో వాటర్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసి, అంటే కల్లుప్పు వేసేసి సాల్ట్ వేసి మనం పెడితే నెగిటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాం ఇంట్లోకి రాకుండానే. సో దాని తర్వాత ఇంకోటి అంటే మార్నింగ్ పూట స్నానం చేయడం అండి. ఇది చాలా అవసరం. దీనివల్ల కూడా సంపద పెరుగుతుంది. స్నానం చేస్తే సంపద పెరుగుతుందా అని చాలామందికి డౌట్ వస్తుంది. చాలామంది ఎలా ఉంటారంటే ఇంట్లో మార్నింగ్ లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, సాయంత్రం ఎప్పుడు స్నానం చేస్తుంటారు. ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట. అంటే ఎస్పెషల్లీ సండే వచ్చిందంటే ఇంక అంతే, లేగు స్నానం చెయ్యి అని అంటుంటారు. ఏమవుతుందంటే స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోద్దండి. స్టేట్ ఆఫ్ మైండ్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రెష్గా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీలో ఆ వర్క్ యొక్క అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందండి. దీనివల్ల కూడా దీన్ని అయితే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఏమనుకుంటూ ఉంటారంటే కొంతమంది 2 రోజులు కూడా స్నానం చేయనట్టు ఈ జనరేషన్లో కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది, నేనైతే అందరూ అని కాదు. మీరు ఎప్పుడైతే స్నానం చేసి దాని తర్వాత ఏదైనా సరే రిఫ్రెష్మెంట్ తోటి ఒక చిన్న అఫర్మేషన్ చేస్తే 100% అది వర్కౌట్ అవుతుంది. నేను నా రియల్ లైఫ్లో నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం లేస్తాం కదా సార్, నేను 5 o'clockకి లేచేస్తాను అనమాట. 5కి లేచేస్తాను, వాకింగ్కి వెళ్ళిపోతాను. దాని తర్వాత వచ్చి స్నానం చేసేసి నేను జర్నల్ చేసుకుంటుంటాను, అంటే ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను. నేను ఏదైతే ప్రాక్టీస్ చేస్తానో ఆ హోల్ డే నేను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా దాన్ని పెట్టుకుంటాను అనమాట. ఇది 100% జరుగుతుంది. అంటే అది సాధనగా మారాలి మీకు. అది ఎప్పుడైతే సాధనగా మారుతుందో అప్పుడు 100% జరుగుతుంది. అలా అని కాకుండా బాడీ అంతా ఫ్రెష్గా లేకుండా మీ మైండ్ కూడా ఫ్రెష్గా లేకుండా ఉండి ఆ డే మొత్తం అలానే గడుపుతూ ఉంటే దాని తగ్గట్టే రిజల్ట్ కూడా ఉంటుంది. మేబీ ఆ టైంలో మీకు పెద్దగా అనిపించకపోవచ్చేమో, కానీ బట్ దాని తాలూకు రిజల్ట్ ఆ ఒక్క డే. కొన్నిసార్లు అంటే సినిమా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, జనరల్గా ఒక్క ఫ్రైడే మనల్ని డిసైడ్ చేసేస్తానే,
మేబీ మీరు స్నానం చేయకుండా ఫ్రెష్గా ఉండకుండా ఫ్రెష్ మైండ్తో ఉండకుండా ఆ ఒక్కడే మిమ్మల్ని డిసైడ్ చేసేస్తేమో అక్కడ దరిద్రం రోజు కూరుకుపోయి ఉంటాను కోసం. అవును నిజం పక్కా. నేను చెప్పలేము ఏ డే ఎప్పుడు ఎలా డిసైడ్ చేస్తో తెలియదు. అందుకే మనం ఎప్పుడు మన కోసం ఏది రెడీగా ఉండదు, మనమే అన్నిటికీ రెడీగా ఉండాలి. అందుకే మనం ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. సో ఇక్కడ ఒకటండి, ఇందాక మాట్లాడుతూ మీరు అన్నారు సో జీవితం మారడానికి ఒక్క రోజు చాలు అని. ఆ రోజే June 1st. ఇందాక అన్నారు సాధన. ఎస్, స్నానం చేసి సాధన చేస్తే మీ జీవితంలో ఉన్న రోదన పోతుందండి. అంటే సాధన చేస్తే రోదన పోతుంది. సో ఇంకా మీరు తీసుకుంటే ఇంకా ఎటువంటి మంచి పనులు చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మనుషులకే సేవ చేస్తుంటుంటారు. నేనేమంటానంటే జంతువులకు కూడా దయచేసి మీరు సాయం చేయండి, ఎందుకంటే అవి కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తాయి. సో అందుకే నేను అంటాను అనమాట, అంటే బలహీన వాటికి బలవంతుడు సహాయం చేస్తే బలవంతులకి భగవంతుడు సహాయం చేస్తారు. నేను చేసే నా లైఫ్లో నేను బాగా గ్రో అయింది ఏంటంటే ఇదొక దీని వానని. సో చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు తింటున్నప్పుడు ఏదైనా ఒక జంతువు వచ్చింది, కుక్కో సంథింగ్ చిచ్చి అన్న సంథింగ్ ఏదో ఒకటి వేయండి. అవన్నీ యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తుంటుంది అనమాట మనల్ని. చాలామంది ఎలా ఉంటారంటే వీళ్ళు అవతల వ్యక్తి పట్ల సహృదయంతో ఉండరు, కానీ వీళ్ళ పట్ల అందరూ సహృదయంగా ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం? సో అందువల్ల ఏంటంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా తీసుకుంటే దీనివల్ల అంటే మంచి కర్మలు మీరు పొందుతారు. ఈ విధంగా చేస్తే మీరు మంచి కర్మల్ని పొందగలరు. నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఇంకోటి అంటే ఈ మంచి కర్మలు ఎప్పుడు మన అకౌంట్లో యాడ్ చేసుకునే ఏమవుతాయంటే ఈ మంచి కర్మలు యాడ్ అవ్వడం వల్ల అంటే మన సడన్గా డబ్బు కోల్పోయే పరిస్థితిని ఆపేస్తాయి, బ్లాక్ చేస్తాయి, యాక్సిడెంట్లో అయిపోతుంటాయి అనమాట. సో అదేవిధంగా ఆహారం ఏదైనా ఎవరికైనా వ్యక్తికి ఇంటికి వచ్చిన ఫుడ్ పెట్టిన జంతువు పెట్టినా ఫుల్గా పెట్టాలండి, కడుపు నిండుగా పెట్టాలి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి ఎవరైనా వస్తే, నేను మళ్ళీ చెప్తాను, మీ ఇంటికి ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడొద్దు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇన్సల్ట్ చేయరు కానీ పట్టించుకోరు అనమాట, పట్టించుకోరు. ఇంట్లో ఎలా ఉంటారంటే మీ తాలూకా కదా మేమెందుకు హాయ్ చెప్పడం అని చెప్పరు. సో ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా మీరు రెస్పెక్ట్ చేయండి. అందుకే అతిథి దేవో భవ అని అంటారు అనమాట. సో మనిషి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. యువర్ అ సోల్, ఐఎమ్ ఆల్సో సోల్. యువర్ ఆల్సో ఎనర్జీ, ఐఎమ్ ఆల్సో ఎనర్జీ. ఎప్పుడైతే ఒక సోల్ని మనం బాధ పెడతామో, సో ఖురాన్లో క్లియర్గా రాసి ఉందన్నమాట, ఒక దేవుడి యొక్క ఆలయాన్ని లేదా దేవుడి యొక్క గుడిని మీరు కూల్చినట్లే, లేదా దేవుడి యొక్క మసీదుని కూల్చినట్లే. అందుకే సో మనం ఎంతమందిని మనం హ్యాపీగా ఉంచుతామో భగవంతుడు మనల్ని అంత బ్లెస్ చేస్తుంటాడండి. అయితే మనమే కాదు జంతువులు కూడా మనం వాటిని సంతోషపరచాలన్నమాట. అదే అంటే ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకుంటే మీ ఇంటి వాతావరణాన్ని బట్టి కూడా ఈసారి June 1st లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు చెప్పబోతున్నాను. June 1st హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్లో. సో ఇంటి వాతావరణం ఏ విధంగా ఉంచుకుంటే పాజిటివ్గా ఉంచుకుంటే దాన్ని బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఏమవుతుందంటే అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా సంపదను ఆకర్షించవచ్చు. అండ్ ఫైనల్గా మీ పిల్లల ప్రవర్తన బాగుండాలంటే మీరు ఏ విధంగా కూడా వాళ్ళ గురించి మేనిఫెస్టేషన్ చేయొచ్చు అనేది June 1st నేను రివీల్ చేయబోయే ఇంకొన్ని టాప్ మోస్ట్ సీక్రెట్స్ అనమాట. ఫెంటాస్టిక్ కంటెంట్ అండి ఇవి. అంటే మీరు చెప్పేటప్పుడు చాలామందికి వీడియోలోనే చూడొచ్చేమో కానీ, బట్ ఇందులో కొన్ని పాయింట్స్ ఎలా ఉండాలి అనేటువంటి దాని వైపు మనం రాసుకొని దానికైనా ప్రాక్టీస్ చేస్తే డబుల్ ట్రిపుల్ రిజల్ట్ చూస్తాము. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా ఈ వీడియో విని నిజంగా మీరు హెల్ప్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఎస్ ఐ విల్ హెల్ప్ యానిమల్స్ అని టైప్ చేయండి. సో యానిమల్స్ మనం హెల్ప్ చేస్తే అవి కూడా మనం బ్లెస్ చేస్తే ఫాస్ట్గా మనం అనుకుంటే టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. ఎస్.